श्री हरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमान्ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहं जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे। श्री विद्यासागरमाधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವ 632 ಶತಶ್ವಾಸ ಜಪಗಳ 3 ವಿಧ ಜೀವರೊಳಗಬ್ಜಜ ಕಲ್ಪ ಪರ್ಯಂತ ರಚಿಸಿ ಸಾತ್ವರಿಗೆ ಸುಖ ಸಂಸಾರ ಮಿಶ್ರರಿಗಧಮ ಜನರಿಗೆ ಅಪಾರ ದುಃಖಗಳೀವ గురు పవమాన సలహెమ్మ. నిన్నటి రోజున హరికథామృత సారము పాఠమునందు మంగళాచరణ సంధి యందు 4వ పద్యమైనటువంటి వాయుదేవుల వారి స్తోత్రాన్ని కొంతమేరకు చెప్పుకున్నాం. జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారు అందరి జీవుల యందు ఉండి రోజుకు 21,600 మార్లు ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైనటువంటి శ్వాసక్రియ ద్వారా హంసమంత్ర జపమును చేయించి సాత్వికులకు సుఖము, రాజసులకు నిత్య సంసారము, తామసులకు అంధం తమస్సు ఇస్తారు అని చెప్పుకున్నాం. 3 ವಿಧ ಜೀವರೊಳಗೆ ಅಬ್ಜಜ ಕಲ್ಪ ಪರ್ಯಂತ ರಚಿಸಿ. త్రివిధ జీవరాశులందు వాయుదేవుల వారు ఉండి ఒక అబ్జజ కల్ప పర్యంతము అంటే బ్రహ్మకల్ప పర్యంతము ఉండి రోజుకు 21,600 మార్లు హంసమంత్ర జపమును చేయిస్తారు ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైనటువంటి శ్వాసక్రియ ద్వారా. ఇక్కడ ఒక బ్రహ్మకల్ప పర్యంతము అని అంటే బ్రహ్మదేవుని యొక్క ఆయుర్దాయము. బ్రహ్మదేవుని యొక్క ఆయుర్దాయము 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు అని అంటే మన మానవుల ప్రకారము ప్రమాణముల ప్రకారము 100 సంవత్సరములు కాదు. బ్రహ్మదేవునికి 100 సంవత్సరాల ఆయుర్దాయము అని అంటే మనకు బ్రహ్మదేవునికి ఒక రాత్రి పగలు ఎంత అనేటటువంటి విషయాన్ని మనం చూడాలి. కృత త్రేత ద్వాపర కలియుగములు 4 యుగములు చేరితే ఒక మహాయుగము అని అంటారు. ఇటువంటి మహాయుగములు 1000 అయితే బ్రహ్మదేవునికి ఒక పగలు. ఇటువంటి మహాయుగములు ఇంకొక 1000 అయితే బ్రహ్మదేవునికి రాత్రి. అంటే 2000 మహాయుగములు గడిచితే బ్రహ్మకు ఒక దినము. కృతయుగము
17,28,000 సంవత్సరాలు. త్రేతాయుగము 12,96,000 సంవత్సరాలు. ద్వాపర యుగము 8,64,000 సంవత్సరాలు. కలియుగము 4,32,000 సంవత్సరాలు. ఈ 4 యుగముల యొక్క అన్ని సంవత్సరాలను కలిపితే 43,20,000 సంవత్సరాలు అవుతుంది. అంటే ఒక మహాయుగము అంటే 4 యుగములు చేరితే ఒక మహాయుగము. ఒక మహాయుగము యొక్క సంవత్సరాలు ఎన్ని అని అంటే 43,20,000 సంవత్సరాలు ఇంటూ 1000 అంటే 1000 మహాయుగములు. అంటే 432 కోటి సంవత్సరాలు గడిచితే బ్రహ్మకు ఒక పగలు. అటువంటి 432 కోటి సంవత్సరాలు ఇంకొకటి గడిచితే బ్రహ్మకు ఒక రాత్రి. అంటే 864 కోటి సంవత్సరాలు మన మనుష్యుల ప్రకారము గడిచితే బ్రహ్మకు ఒక దినము. ఇటువంటి దినములు ఒక సంవత్సరం 365. ఇటువంటి సంవత్సరములు 100. ఇది బ్రహ్మ యొక్క ఆయుర్దాయము. అంటే అబ్జజ కల్ప పర్యంత, ఒక బ్రహ్మకల్ప పర్యంతము అంటే ఇన్ని సుదీర్ఘమైనటువంటి సంవత్సరాలు జీవులందు వాయుదేవుల వారు ఉండి వారి స్వభావ గుణమునకు అనుగుణంగా హంస మంత్రాన్ని, హంస సోహం స్వాహ అని ఆ షడక్షర మంత్రాన్ని వారి వారి స్వభావానికి స్వభావ గుణమునకు అనుగుణంగా అనుసంధానాన్ని చేయించి జపం హంసమంత్ర జపమును చేయిస్తారు. మనకు సంకర్షణ వడయ తీర్థుల వారు వారి వ్యాఖ్యానంలో ముక్తియోగ్యులందు బ్రహ్మ మొదలుకొని మనం నిన్న చెప్పుకున్నాం రుజుగణస్థులు 100 మంది 200 మంది ఉంటారు. ఆ 200 మందిలో వీళ్ళు శ్రేష్ఠులు. అదే రుజుగణ దరసే అని బ్రహ్మ గురించి చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం. బ్రహ్మ వాయువులిద్దరూ సమానులే. అయితే పదవి రీత్యా కించిత్ ఆధిక్యము బ్రహ్మకు ఉంటుంది. ఇద్దరూ సమానులే, ఇద్దరూ జీవోత్తములే. అందుకే బ్రహ్మ వారికి శ్రేష్ఠుడుగా ఉంటూ ఉన్నాడు, బ్రహ్మ పదవిని పొందుతూ ఉన్నారు. వీరి యందు భగవంతుడే అంటే బ్రహ్మ మొదలుకొని ఈ 200 మంది రుజుగణస్థుల వారి యందు భగవంతుడే, సర్వోత్తముడైనటువంటి భగవంతుడే వాయునామకుడై శ్వాసక్రియను చేస్తాడట. ఈ విషయాన్ని సంకర్షణ వడయ తీర్థుల వారు చెబుతూ ఉన్నారు. ఇక వారి తరువాత పరశుక్లత్రయం, వారి తరువాత బ్రహ్మ వాయువుల తరువాత ఉన్నటువంటి రుద్రాది దేవతల యందు వాయుదేవుల వారే ఉండి ఇప్పుడు మనము చెప్పుకున్న విధంగా హంసమంత్ర జపాన్ని చేయిస్తారు అని మనకు చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా త్రివిధ జీవరాశులకు ముక్తి అంటే వారి వారి గతులను చేరటం. సాత్వికులు ముక్తికి, రాజసులు నిత్య సంసారానికి, తామసులు అంధంతమస్సునకు. ఇక్కడ సంకర్షణ వడయ తీర్థుల వారు చెబుతూ ఉన్నారు ఎవరెవరికి సాత్వికులకు ఏ విధంగా ముక్తి కలుగుతుంది, రాజసులకు ఏ విధంగా, తామసులకు ఏ విధంగా అని. ముక్తియోగ్య జీవులకు రమాత్మకమైనటువంటి లక్ష్మ్యాత్మకమైనటువంటి విరజా నది స్నానముతో లింగదేహము భంగమవుతుంది. లింగదేహము భంగమైతే కానీ ముక్తి లభించదు. మన ఈ జనన మరణాఖ్య రూపమైనటువంటి ఈ సంసార బంధనమునకు కారణభూతమైనటువంటిదే లింగదేహము.
ఆ లింగదేహము మనకు పోతే గాని ముక్తి రాదు. అందుకే దాసుల వారు అన్నారు, సంగవాగలి సాధు సంగవాగలి సాధు సంగದಿಂದ లింగదేహ భంగవాగలి. సాధు సజ్జనుల సమాగమము మనకు కావాలి. ఆ సాధు సజ్జనుల సమాగమముతోనే లింగదేహము భంగము కావాలి. లింగదేహము భంగము కావటం చేత మనకు ముక్తి కలగాలి. ముక్తియోగ్య జీవులకు లక్ష్మ్యాత్మకమైనటువంటి విరజా నది యందు స్నానం చేయటం చేత లింగభంగమవుతుంది, లింగదేహము భంగమవుతుంది. నిత్య సంసారులకు వాయుదేవుల హుంకారముతో లింగదేహము భంగమవుతుంది. తమోయోగ్య జీవులకు వాయుదేవుల వారి గదాప్రహారముతో లింగదేహము భంగమవుతుంది అని మనకు సంకర్షణ వడయ తీర్థుల వారు వారి యొక్క వ్యాఖ్యానంలో చెబుతూ ఉన్నారు. వాయుపురాణంలో చెప్పిన దానిని చెబుతూ ఉన్నారు. తమోయోగ్యానాంతు యల్లింగం గదయా వ్యపోహతి నిత్య సంసారిణాంతు యల్లింగం హుంకారేణ వినశ్యతి అని చెబుతూ ఉన్నారు. ఇక మనకు అబ్జజకల్ప పర్యంతత రచిసి అంటే చేయిస్తూ ఉన్నారు. అంటే ఒక హంస మంత్రాన్ని, భగవంతుని హంసనామక షడక్షర మంత్రమును మనము మన ప్రయత్నం లేకుండానే వాయుదేవుల వారు మన యందు ఉండి మన చేత ఆ మంత్రమును జపించేటట్లుగా చేస్తూ ఉన్నారు. ఈ శ్వాసక్రియ అనేటటువంటిది మనము నిద్రపోతూ ఉన్నా, నడుస్తూ ఉన్నా, మాట్లాడుతూ ఉన్నా, ఏ పని చేస్తూ ఉన్నా ఆ శ్వాసక్రియ మాత్రం ఆగదు. శ్వాసక్రియ ఆగితే మనము ఆగిపోతాం. వాయుదేవుల వారు మనకు ఎంతటి ఉపకారం చేస్తూ ఉన్నారు అని అంటే, బింబరూపి అయి మన హృదయ కమలములో భగవంతుడు ఉండగా వాయుదేవుల వారు భగవంతునితో బింబరూపి భగవంతునితో ఉండి మన ప్రమేయం లేకుండానే మన చేత ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైనటువంటి శ్వాసక్రియ జరిపించి మనము విశ్రాంతి తీసుకుంటూ ఉన్న శ్వాసక్రియ జరిపిస్తారు. చేయిస్తూ మనము ప్రాణముతో ఉండేటట్లుగా, జీవంతులుగా, జీవముతో ఉండేటట్లుగా చేస్తూ ఉన్నటువంటి కరుణామూర్తి జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారు. అందుకే శ్రీ మధ్వనామంలో శ్రీపాదరాజ తీర్థుల వారు చెబుతూ ఉన్నారు, కరణాభిమాని సురరు దేహవా బిడలు కురుడ కివుడ మూకనెందెనిసువ పరమ ముఖ్య ప్రాణ తొలగల దేహవను అరితు పెణవెందు పేళ్వరు బుధజన అంటున్నారు. అంటే కరణాభిమాని సురరు అంటే మన దేహంలో ఉన్నటువంటి పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, మనస్సు, ఈ ఇంద్రియ అభిమాని దేవతలు తొలగిపోతే, మన నుండి వెళ్ళిపోతే, కంటి అభిమాని దేవత వెళ్ళిపోతే గుడ్డివాడు అని అంటారు. చెవి అభిమాని దేవత వెళ్ళిపోతే చెవిటివాడు అని అంటారు. మూగవాడు అని అంటారు వాగభిమాని దేవత వెళ్ళిపోతే. అయితే పరమ ముఖ్య ప్రాణ తొలగలా దేహవను, ముఖ్య ప్రాణుడు, ప్రాణ జయ జయతు జగత్రాణ జగదొళగ సుత్రాణ, జగత్తునకు త్రాణము ప్రాణము అయినటువంటి వాయుదేవుల వారు ఈ దేహము నుండి వెళ్ళిపోతే జ్ఞానులు బుధజనరు అంటే జ్ఞానులు వానిని అంతవరకు గౌరవముతో పిలిచేటటువంటి వానిని శవము అని పిలుస్తారు. అంటే వాయుదేవుల వారు మనలో ఉండి మనలను ప్రాణముతో ఉంచి మన చేత శ్వాసక్రియను జరిపించి శ్వాసక్రియ మూలంగా హంసమంత్ర జపమును మనకు తెలియకుండా, మన ప్రమేయం లేకుండా, ఏ విధమైనటువంటి ప్రయాస ఆయాసము ప్రయత్నము లేకుండా మనము రోజుకు 21,600 సార్లు హంసమంత్ర జపమును, షడక్షర మంత్ర జపమును చేస్తూ ఉన్నాం. ఒక జపము కానివ్వండి, వ్రతము కానివ్వండి, పూజ కానివ్వండి, ఏదైనా సరే అది ఫలకారి కావాలి, ఫలమును ఇవ్వాలి అంటే సంకల్పం చేయాలి. సంకల్పం చేసి జపము చేయాలి. ఆ జపము ముగిసిన తరువాత భగవంతునికి
సమర్పణ చేయాలి. అందుకే మనకు రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు ప్రాతఃసంకల్ప గద్యము అని రచించి ఇచ్చారు. లేచిన వెంటనే మనము ప్రాతఃసంకల్ప మనం చేసేటటువంటి పనులను గురించి ఒక సంకల్పం చేయాలి. సరే, దానిలో హరి సర్వోత్తమత్వాన్ని, వాయు జీవోత్తమత్వాన్ని చిన్న గ్రంథమైన రాఘవేంద్ర స్వాముల వారు అత్యంత హృద్యంగమంగా సుందరంగా వర్ణించారు. తరువాత రాఘవేంద్ర స్వాముల వారు సర్వసమర్పణ గద్యము అనేటటువంటిది కూడా రచించారు. కాబట్టి ఏ పని చేసినా, దైవ కార్యము ఏది చేసినా దానికి సంకల్పం చెయ్యాలి. సంకల్పం చెయ్యకుండా ఏ పని చేసినా అది మనకు పెద్దగా ఫలించదు. ఆ ఫలాన్ని మనం అనుభవించాలి అని అంటే తరువాత ఆ భగవంతునికి సమర్పణ చేయాలి. ఇదే ఇక్కడ భావప్రకాశిక వ్యాఖ్యానకారులు తమ యొక్క వ్యాఖ్యానంలో చెబుతూ ఉన్నారు. ఈ విధంగా భగవంతునికి మనము రోజుకు 21,600 సార్లు చేసేటటువంటి హంసమంత్ర జపమును చేయటానికి ఈ విధంగా సంకల్పం చేయాలి. పూర్వేద్యు ప్రాతః సూర్యోదయమారభ్య అద్య సూర్యోదయ పర్యంతం సూర్యాస్తమయ పర్యంతం మద్దేహస్థిత ముఖ్య ప్రాణప్రేరితేన మయా కృతేన చ 619 సంఖ్యాక శ్వాసరూప షడక్షర హంస మహామంత్ర జపేన భగవాన్ ముఖ్య ప్రాణాంతర్గత హంసరూపీ శ్రీ లక్ష్మీనారాయణ ప్రియతాం ప్రియతో వరదో భవతు అని చెప్తూ ఉన్నారు. ఈ విధంగా సంకల్పం చేయాలి. దీని అర్థం ఏమిటి అని అంటే, ఆచార్యుల వారు రచించినటువంటి తంత్రసార సంగ్రహంలో 72 మహామంత్రములను చెప్పారు. ఆ 72 మహామంత్రములలో హంసమంత్రము కూడా ఒకటి. ఈ సంకల్పం యొక్క అర్థం ఏమిటి అంటే, మనకు దినము అంటే మనం ఏం చేస్తున్నాము, ఆంగ్ల పద్ధతి ప్రకారము మధ్యరాత్రి 12 నుండి ప్రారంభం చేస్తాం, 12 AM అని. మధ్యాహ్నం 12 గంటలకు నూన్, తర్వాత 1 PM అట్లా వస్తూ ఉన్నాం. అయితే మన హిందూ సంప్రదాయ ప్రకారము సాంప్రదాయికంగా ఒక దినము అని అంటే సూర్యోదయము నుండి సూర్యోదయం వరకు, అంటే పూర్వేద్యు ప్రాతః సూర్యోదయం ఆరభ్య అద్య సూర్యోదయ పర్యంతం. నేను సూర్యాస్తమయం అని చెప్పాను, అది తప్పు. పూర్వేద్యు ప్రాతః సూర్యోదయం ఆరభ్య అద్య సూర్యోదయ పర్యంతం అంటే నిన్నటి రోజున నిన్నటి సూర్యోదయము ప్రారంభము నుండి ఈరోజు సూర్యోదయ పర్యంతము అంటే నిన్నటి సూర్యోదయము నుండి ఈరోజటి సూర్యోదయము వరకు ఒక్క రోజు, ఒక దినము. ఈ దినమునందు వాయుదేవుల వారు నా స్థూల దేహమునందు ఉండి వారి చేత చేయబడి వారి చేత ప్రేరితుడనై నా చేత చేయబడ్డ ఈ 21,600 శ్వాసరూపమైనటువంటి షడక్షర హంసమంత్ర ఈ జపము చేత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గతుడైనటువంటి షడ్గుణైశ్వర్య సంపన్నుడైనటువంటి భగవాన్ లక్ష్మీపతి అయినటువంటి నారాయణుడు ప్రీతుడగుగాక అని అర్థానుసంధానపూర్వకంగా, జ్ఞానానుసంధానపూర్వకంగా మనము ప్రతిరోజు ఈ సంకల్పం చేయాలి. అంటే మనము నిన్నటి సూర్యోదయము నుండి ఈరోజటి సూర్యోదయం వరకు జరిగేటటువంటి ఒక దినమునందు చేసేటటువంటి 21,600 సార్లు శ్వాసరూప క్రియ ద్వారా చేసేటటువంటి షడక్షర హంసమంత్ర జపము చేయడానికి సంకల్పం చేసిన వాళ్ళం అవుతాం, చేయాలి. ముగిసిన తరువాత మనము ఆ జపమనేటటువంటి ఆ పవిత్రమైనటువంటి కార్యాన్ని భగవంతునికి సమర్పణం చేయాలి. ఎలాగా? ముఖ్య ప్రాణేన మద్దేహే మంత్రత్రయ జప సదా అనుగ్రహాయ మే విష్ణు ప్రీయతే క్రియతే
హి సహ ఏకవింశత్సహస్రాత్మా శతమహర్నిశం తత్సర్వం విష్ణుపూజాస్తు ప్రియతాం ప్రాణమాపతి. ఈ విధంగా ఆ భగవంతునికి సమర్పణ చేయాలి. దీని అర్థం ఏమిటి? ముఖ్య ప్రాణుల వారు నా దేహమునందు ఉండి హంసస్సోహం స్వాహ అనేటటువంటి, అంటే హంస సోహం స్వాహ అనేటటువంటి ఈ 3 మంత్రముల జపములను, అంటే మంత్రత్రయ జపమును నన్ను అనుగ్రహించి నేను చేయుట కొరకు విష్ణు ప్రీతి కొరకు, విష్ణు ప్రీత్యర్థము వాయుదేవుల వారు నాయందు ఉండి చేయిస్తూ ఉన్నారు. ఈ విధంగా పగలు రాత్రులందు అహర్నిశం, పగలు రాత్రులందు చేసేటటువంటి 21,600 శ్వాస రూపమైనటువంటి ఈ జపమంతా విష్ణు పూజ అగుగాక. ఈ జపము చేత అంటే వాయుదేవుల వారికి, ముఖ్య ప్రాణునికి మరియు లక్ష్మీదేవికి పాలకుడైనటువంటి, పతి అయినటువంటి, ప్రభు అయినటువంటి, స్వామి అయినటువంటి భగవంతుడు ప్రీతుడగుగాక అని ఈ విధంగా మనము చేసినటువంటి ఆ హంసమంత్ర జపమును భగవంతునికి సమర్పిస్తూ శ్రీకృష్ణార్పణమస్తు అని చేస్తే మనకు తెలియకుండానే, మన ప్రయత్నం లేకుండా, ఏ వ్యయము లేకుండా, ప్రయాస లేకుండా, ఆయాసము లేకుండా రోజుకు 21,600 సార్లు హంసమంత్ర జపమును చేసిన వాళ్ళమవుతాము. ఒక జపము చేసి భగవంతునికి సమర్పించటం చేత మనకు ఎంత ఫలం వస్తుంది, ఎంత భగవంతుని అనుగ్రహం కలుగుతుంది అనేటటువంటిది మనము, అంటే ఈ చేసేటటువంటి క్రియ శ్వాస అంటూ మనం జరిపి తీరాలి. శ్వాసక్రియ అనేటటువంటిది మనము తప్పకుండా చేసి తీరాలి. మన ప్రయత్నం లేకుండా వాయుదేవుల వారు చేయిస్తూ ఉన్నారు. చేయిస్తూ ఉన్నప్పుడు ఈ తత్వాన్ని, మన దేహంలో మన ప్రయత్నం లేకుండా భగవంతుడు, సర్వోత్తముడైనటువంటి భగవంతుడు, జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారి చేత మన చేత చేయింపబడేటటువంటి ఈ హంసమంత్ర జపమును జ్ఞానానుసంధానపూర్వకంగా మనము చేసినప్పుడు దాని యొక్క ఫలితం మనకు వస్తుంది. అపారమైనటువంటి పుణ్య సంపద మనకు లభిస్తుంది. మనం చేయవలసిందంతా జ్ఞానానుసంధానము చేయాలి. జ్ఞానపూర్వకంగా అనుసంధానం చేసినప్పుడు మనకు కలుగుతుంది. లేదు అని అంటే ఊరికే పశువులు, పక్షులు, క్రిమి ఇవి ఎలాగా శ్వాసక్రియను చేస్తాయో మనం కూడా అలాగే ఒక పశువులాగా శ్వాసక్రియ చేస్తాం. ఎందుకంటే మనకు దుర్లభమైనటువంటి మానవ జన్మ వచ్చింది కాబట్టి ఈ మానవ జన్మను మనము సార్థకం చేసుకోవాలి. ఈ మానవ జన్మ చేత మనము సాధన చేసుకోవాలి అని అంటే ఈ జ్ఞానానుసంధానము, భక్తి ఉంటే మాత్రమే ఈ దుర్లభమైనటువంటి మనుష్య జన్మ సార్థకమవుతుంది అని చెబుతూ, ఇక భావదర్పణ టీకాకారులు వాళ్ళు ఈ పద్యానికి వ్యాఖ్యానం చేస్తూ వాయుదేవుల వారిని జగన్నాథదాసుల వారు ఎందుకు ప్రార్థిస్తూ ఉన్నారు అంటే, వారు జగద్గురువులు. మనకు సుమధ్వీయం చెబుతున్నది, ముకుంద భక్త్యై గురుభక్తి జాయై. ఆ ముకుందుని యందు మనకు భక్తి కలగాలి అంటే మొదట మనము గురువుల యందు భక్తిని చేసి గురువుల అనుగ్రహాన్ని పొందాలి. అందుకే దాసులు అన్నారు, గురువిన గులామనాగువతనక దొరయదండ ముకుతి అని. కాబట్టి గురువుల యందు మొదట భక్తిని మనము చేసి గురు అనుగ్రహం పొందాలి. కాబట్టి జగద్గురువులైనటువంటి వాయుదేవుల వారిని స్తోత్రం చేసి వారి అనుగ్రహాన్ని పొంది వారి మూలంగా భగవంతుని యందు భక్తిని పొందాలి. మనకు ఆచార్యుల వారి భాష్యంలో ఒక శృతి ఉదహరించబడింది, ఇదే విషయాన్ని చెబుతూ ఉన్నది. యస్య దేవే పరాభక్తిర్ యథా దేవే తథా గురౌ తస్యైతే కథితార్హర్థాః ప్రకాశ్యంతే మహాత్మనః. శ్రీహరి యందు మనము
ఎంతటి భక్తిని చేస్తామో అంతటి భక్తిని గురువుల యందు కూడా మనము చేసి తీరాలి. గురుభక్తి కూడా ముఖ్యం. పురుషార్థ సాధనకు చతుర్విధ పురుషార్థములు, ధర్మ అర్థ కామ మోక్షములు, ఈ చతుర్విధ పురుషార్థములు సాధించడానికి గురుభక్తి అత్యావశ్యకము. వాయుదేవులందు అంతటి మహాగురుత్వం ఉన్నది. ఎందుకంటే వారు జీవోత్తములై జగద్గురువులై హనుమ భీమ మధ్వాచారులుగా అవతరించి భగవంతుని ఆజ్ఞ మేరకు భగవంతుని కార్యాన్ని అనితర అసాధారణంగా చేసినటువంటి జగద్గురువులు. అందుకే జగన్నాథదాసుల వారు అంటూ ఉన్నారు ఏమిటి, ಸಾತ್ವರಿಗೆ ಸುಖ ಸಂಸಾರ ಮಿಶ್ರರಿಗೆ ಅಧಮ ಜನರಿಗೆ ಅಪಾರ ದುಃಖಗಳು ఈవ గురు పవమాన సలహెమ్మ. గురు అనేటటువంటి పదాన్ని ప్రయోగించారు. అంటే అటువంటి జగద్గురువులైనటువంటి వాయుదేవుల వారు రక్షించుగాక, మమ్ములను కాపాడుగాక అని చెబుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ వాయుదేవుల వారిని ఇంత విశేషంగా మనకు జగన్నాథదాసుల వారు ఈ గ్రంథము నిర్విఘ్నంగా పరిసమాప్తి కావాలి, బాగుగా ఈ గ్రంథము రావాలి అని వాయుదేవుల వారిని ప్రార్థిస్తూ ఉన్నారు. ఇక వాయుదేవుల వారిని ప్రార్థించటానికి ఇంకొక కారణము ఉన్నది. మనము ముందు చెప్పుకున్నట్లుగా విష్ణుర్హిదాత మోక్షస్య వాయుశ్చ తదనుజ్ఞయ అని చెబుతూ ఉన్నారు. మోక్షప్రదాత భగవంతుడొక్కడే. ఆ భగవంతుడు తప్ప ఇక ఎవ్వరూ మనకు మోక్షాన్ని ముక్తిని ఇవ్వలేరు. అయితే ఇంకొకరు ఇవ్వగలరు. జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారు భగవంతుని ఆజ్ఞ మేరకు ఇవ్వగలరు. కాబట్టి మనము నేరుగా భగవంతుని అర్చించకూడదు, పూజించకూడదు. గురుముఖేన వెళ్ళాలి, గురు ద్వారా త్రూ ప్రాపర్ ఛానల్ వెళ్ళాలి. మొదట వాయుదేవుల వారి యొక్క గురువుల భక్తిని చేసి వారి అనుగ్రహాన్ని పొంది వారి అనుగ్రహముతో జగన్మాత అయినటువంటి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది లక్ష్మీదేవి అనుగ్రహంతో భగవంతుని యొక్క అనుగ్రహాన్ని వాయుదేవుల వారు లక్ష్మీదేవి మూలంగా భగవంతుని యందు భక్తి చేసి భగవంతుని అనుగ్రహాన్ని పొంది మనము ముక్తిని పొందాలి. కాబట్టి మీరు చూడండి, మంగళాచరణ సంధి యందు తారతమ్యానుసారంగా స్తోత్రం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ మంగళాచరణ సంధి అంతా హరివాయు గురువులను స్తోత్రం చేసి ఈ గ్రంథము నిర్విఘ్నముగా పరిసమాప్తి కావాలి అని జగన్నాథదాసుల వారు ప్రార్థిస్తూ ఉన్నారు. మొదటి పద్యమునందు లక్ష్మీ నరసింహస్వామిని, సర్వోత్తముడైనటువంటి లక్ష్మీ నరసింహస్వామిని, రెండవ పద్యంలో అక్షరతత్వమైనటువంటి అవిభక్త కుటుంబిని అయినటువంటి భగవంతుని సదా వక్షస్థల వాసిని అయినటువంటి లక్ష్మీదేవిని, మూడవ పద్యంలో జీవోత్తములైనటువంటి బ్రహ్మను, ఈ నాలుగవ పద్యంలో జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారిని స్తోత్రం చేస్తూ ఉన్నారు. కాబట్టి మనము వాయుదేవుల వారి అనుగ్రహాన్ని తప్పకుండా పొందాలి. వాయుదేవుల వారి అనుగ్రహం లేకపోతే భగవంతుని యందు మన భక్తి దృఢంగా ఉండదు. కాబట్టి వాయుదేవుల వారిని మనము ప్రార్థిస్తూ ఉన్నారు, మనము ప్రార్థించాలి. చివరగా ఈ పద్యాన్ని ముగిస్తూ చివరగా మనలో ఉండి మనము ఏ పని చేస్తూ ఉన్నా, మనము నిద్రిస్తూ ఉన్నా, భోంచేస్తూ ఉన్నా, మన ప్రమేయం లేకుండా వాయుదేవుల వారు రోజుకు 21,600 మార్లు ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైనటువంటి శ్వాసక్రియ ద్వారా షడక్షర హంసమంత్ర జపాన్ని మన చేత చేయించి మనము సాత్వికులైతే ముక్తి, మనము రాజసులమైతే నిత్య సంసారము, తామసులైతే అంధంతమస్సును
అంటే మనకు మన గతిని చేరడానికి ఏమి చేయాలో అది చేస్తూ ఉన్నారు. మనకు మహదుపకారాన్ని చేస్తూ ఉన్నారు జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారు. కాబట్టి వారికి మనము కృతజ్ఞత చూపించాలి. కృతజ్ఞత చూపించాలి అనంటే మన హృదయ కమలంలో సర్వోత్తముడైనటువంటి భగవంతుడు బింబరూపిగా ఉన్నాడు. ఆ బింబరూపి భగవంతుని యందు పాదముల వద్ద 2 చేతులను జోడించి వాయుదేవుల వారున్నారు. మన దేహంలో ఉన్నటువంటి సర్వోత్తముడైనటువంటి బింబరూపి భగవంతుణ్ణి, జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారిని, ఇద్దరూ మనకు ఇంతటి ఉపకారాన్ని చేస్తున్నటువంటి వారిని మనము నిత్యము స్మరించాలి. క్షణక్షణము విస్మరించకుండా స్మరించడమే వాళ్లకు మనము చూపించేటటువంటి కృతజ్ఞత. వారికి నమస్కరించటమే మనము వారికి చూపించేటటువంటి కృతజ్ఞత. వారికి మనము ఏమీ ఇవ్వలేము. మనము ఏమి ఇవ్వడానికి మన దగ్గర వారికి ఇచ్చేటటువంటిది ఏమీ లేదు. మన దగ్గర ఒక్కటే ఉన్నది, వారికి ఇవ్వగలిగినటువంటిది. భూయిష్టాంతే నమ ఉక్తిం విధేమ. మహాత్మ్యజ్ఞానపూర్వకంగా సుదృఢమైనటువంటి సర్వదోతికమైనటువంటి భక్తి చేత ఆ హరివాయు గురువులకు మనం ఒక నమస్కరిస్తే అదే మనకు శ్రీరామరక్ష అని చెబుతూ ఈరోజు ఈ వాయుదేవుల వారి యొక్క పద్యాన్ని ముగిస్తూ, రేపు బ్రహ్మ యొక్క పత్ని అయినటువంటి సరస్వతీదేవిని స్తోత్రం చేస్తారు. రేపు ఆ పద్యాన్ని మనము చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.